వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు వైద్యం, విద్య, వివాహ సహాయార్థం 50,000 రూపాయలను రానున్న రోజుల్లో ఉచితంగా అందించనున్నట్టు వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం రోజున సంకష్టహార చతుర్థిని పురస్కరించుకుని నగరంలోని అశోక్ నగర్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఆలయ అర్చకులు ఫణిశర్మ బృందం ఆధ్వర్యంలో గణపతికి కలశారాధన, పండ్లతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలకు ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ హాజరై గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ సంకష్టహార చతుర్థిని పురస్కరించుకుని వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నామని, పూజా కార్యక్రమం అనంతరం సుమారుగా 1000 మంది భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా వచ్చే నెల 12వ తారీఖున మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని మూలా సూక్తి సరస్వతి మాతా హోమాన్ని ఆలయంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ హోమానికి అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరై హోమంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలను పొందాలని వారు ఆకాంక్షించారు. అదేవిధంగా వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇదివరకే ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించామని, ముఖ్యంగా గత నెలలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఎంతో మందికి వైద్య సదుపాయాలను ఉచితంగా అందించినట్లు గుర్తు చేశారు. వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు వైద్యం, విద్య, వివాహం కోసం ప్రతి నెల సుమారుగా 50,000 రూపాయలను అందించడం కోసం సుమారు 100 మంది సభ్యులు కలిసి ప్రతి నెల 500 రూపాయలు జమ చేసుకుని నిరుపేదలకు ప్రతి నెల సుమారుగా 50,000 రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సహాయం ఆర్యవైశ్యులకే కాక ఇతర నిరుపేదలకు కూడా అందించనున్నట్లు తెలిపారు. వచ్చే నెల సంకష్టహార చతుర్థి వరకు ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మొదటిగా ముందుకు వచ్చినటువంటి తొడుపునూరి తిరుపతి, తొడుపనూరి దశరథం వేణులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ తో పాటు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, సంకష్ట కమిటీ కన్వీనర్ రాచమల్ల భద్రయ్య, తాటిపల్లి సుభాష్, డైరెక్టర్లు పడకంటి శ్రీనివాస్, పల్లెర్ల శ్రీనివాస్, అంజన్న, మహేందర్, వేణు, అశోక్, శ్రీధర్లతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జై గణేష్. ఈరోజు సంకటార చతుర్థిని పురస్కరించుకొని స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారు ప్రత్యేకంగా కలశారాధన మరియు గణపతి భగవానుడి పూజా కార్యక్రమాలు నిర్వహించినారు. ఈరోజు సంకష్టి రోజు చంద్రదర్శనం రాత్రి 10 గంటల 4 నిమిషాలకు ఉన్నది. మరి దాదాపు 1000 మంది భక్తులకు ఇక్కడ మహాప్రసాదం, అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా జూన్ 12వ తారీఖు మూలా నక్షత్రం. ఆ మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని మూలా సూక్త సరస్వతి మాత హోమాలను ఆలయ ప్రధాన అర్చకులు జూన్ 12వ తారీఖు రోజు ఉదయం 10 గంటల నుంచి ఆలయ ప్రాంగణం లోపల ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నారు. మరి ముఖ్యంగా విద్యార్థులకు, విద్యను అభ్యసించే విద్యార్థులకు, చిన్నవారికి కానీ పెద్దవారికి కానీ ఏ రకంగా విద్యాభ్యాసంలో ఉన్నవారైనా సరస్వతి మాత కృపను పొందడానికి ఈ మూల నక్షత్రం రోజు లోపల జరిగే హోమ కార్యక్రమం లోపల పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టుమల్ల శ్రీనివాస్ మీ అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా ఆలయ ప్రాంగణం లోపల ఆధ్యాత్మిక కార్యక్రమాలతోటి పాటు, భక్తి కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకువెళ్లాలన్న సంకల్పంతో మరి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల నిర్ణయించిన దాని ప్రకారం వాసవి ట్రస్ట్ ఆధ్వర్యం లోపల ప్రత్యేకంగా సేవా కార్యక్రమాలు చేయడానికి సంకల్పించినాం. అందులో భాగంగానే గతం లోపల మరి హెల్త్ క్యాంపును, మెగా హెల్త్ క్యాంపును కూడా ఆలయ ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ప్రతి నెల కొంతమందికి నగదు రూపేణ మరి సహాయ సహకారాలు అందించాలన్న సదుద్దేశంతో వాసవి ట్రస్ట్ ఆధ్వర్యం లోపల మొదటి విడతగా ఒక 100 మంది సభ్యులతోటి ప్రతి సభ్యుడు 500 రూపాయలు సంవత్సరం మొత్తం చెల్లించడానికి, అంటే ఒక సభ్యుడు 6,000 రూపాయలు చెల్లించేది ఉంటే ఆ రకంగా 100 మంది సభ్యులు చెల్లించే విధంగా ప్రతి నెల ఒక 50,000 రూపాయలు, మినిమం 50,000 రూపాయలు ఆర్థిక సహకారాన్ని ఇక్కడ పేదలకు, కేవలం వైశ్యులకనే కాకుండా అందరికీ అందుబాటులో రావడానికి విద్య కోసం కానీ, వైద్యం కోసం కానీ, వివాహం కోసం కానీ
వారు అప్లికేషన్ పెట్టుకునేది ఉంటే వారికి సహకారం అందించడానికి ఒక గ్రూపును ముందుగా స్టార్ట్ చేయడానికి సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి మా ఆలయ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర గారు, కోశాధికారి బొల్లం శ్రీనివాస్ గారు, అదేవిధంగా సంకష్ట కమిటీ కన్వీనర్ రాచమల్ల భద్రయ్య గారు, సుభాష్ గారు మరియు దీనికి ఉత్సాహంగా ముందుకు వచ్చి పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వస్తున్న తిరుపతి గారు, తొడుపునూరి తిరుపతి గారు, వేణు గారు, వీళ్ళ సహాయ సహకారాలతోటి మా ఆలయ కార్యదర్శి తొడుపునూరి దశరథం గారు, వీళ్ళ సహాయ సహకారాలతోటి మళ్ళీ నెక్స్ట్ సంకష్టి వరకు దీన్ని కార్యరూపం దాల్చడానికి ఆ గణపతి భగవాని ఆశీస్సులు, వాసవి మాత ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి సంకష్ట శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై గణేష్.